హాయ్, ఈరోజు మనం మిగిలిన దోస పిండితో పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం దోస పిండిని తీసుకోవాలి. దోస పిండి పల్చగా ఉంటుంది కాబట్టి 1 కప్పు గోధుమ పిండిని కలుపుకోవాలి. గోధుమ పిండి కలుపుకుంటే కొంచెం తిక్కుగా అవుతుంది. సో తిక్కుగా ఉంటే పునుగులు వేసుకోవడం చాలా ఈజీ. దోసపిండి గట్టిగా ఉంటేనే ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. వీడియోలో చూపించిన విధంగా మెత్తగా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఉప్పును తగినంత వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఈ విధంగా తిక్కుగా ఉండాలి. అప్పుడే పునుగులు ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పునుగులు తయారయ్యాయి. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి పల్లీల చట్నీతో తింటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.